నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పల్నాడు జిల్లాలో చెట్టును కారు ఢీకొని 4 మృతి. కొండగట్టుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం. ఈ నెల 10 నుంచి 12 వరకు కోస్తాంధ్రలో వర్ష అవకాశం. జూన్ నాటికి అందుబాటులోకి గుణదల శాటిలైట్ స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్పై ఒత్తిడి తగ్గుతుందన్న అధికారులు. చేపల చెరువుల బలవంతపు లీజ్ వివాదంలో అబ్బయ్య చౌదరి 5 కోట్ల బకాయిలు చెల్లించాలంటూ కొల్లేరు ప్రాంత రైతుల ధర్నా. సిరియాను వదిలి పారిపోయిన అధ్యక్షుడు బషర్ అల్ అసద్. డమాస్కస్ తమ వశమైందని ప్రకటించిన రెబల్స్.